ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. సర్టిక్ ఆస్ట్రాలజీలో మనం కర్కాటక రాశి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. కర్కాటక రాశిలో నిన్న మనం లైట్ అన్నటువంటి ఆస్పెక్ట్ ఒక్కొక్క రాశిలో ఎలా దర్శించవచ్చు, అది ఆ విషయాలు మనకి ఆ రహస్యాలు ఇస్తున్నారు. అందులో నిన్న మేషరాశి నుంచి కన్యారాశి దాకా చదువుకున్నాం. లైట్ ఆస్పెక్ట్ మీద ఇలా 12 సైన్స్కి ఇచ్చినది చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది మనకి. అందులో నిన్న 6 రాశుల గురించి చదువుకున్నాం. ఇప్పుడు 7వ రాశి మనం చదువుకోబోతున్నాం. లిబ్రా. The light that makes to rest, that moves to rest. This is the light that oscillates until a point of balance is achieved. It is the light which is distinguished by moving up and down. సాధకుడు వీడు ఏమవుతుంటాడంటే కాసేపు ఊర్ధముఖంగా వెళుతుంటాడు, కాసేపు అధోముఖంగా వస్తుంటాడు. అనేక రకాలైనటువంటి ఫ్లక్చుయేషన్స్గా సాధన అంటాడు వెళుతుంటుంది. అలా వెళుతున్నటువంటి వాడికి ఒక స్థిర సుఖం ఆసనం అన్నటువంటిదిగా వీడు ఒక సమ మార్గంలోనూ ఒక బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వీడు వస్తాడనమాట. సో వీడికి లైట్ ఏం చేస్తుందంటే ఆ బ్యాలెన్స్డ్ స్టేట్లోకి తీసుకొచ్చేట్టుగా వీడికి ఇది చేస్తుంటాడు. అందుకని దీని ఏమన్నారు, ద లైట్ దట్ మూవ్స్ టు రెస్ట్. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తాడో ఇంకా అక్కడ గురువు దర్శనం ఎప్పుడైతే అవుతుందో ఆ గురువు దగ్గర వీడు నిలబడిపోతాడు, ఉండిపోతాడు, ఆయనే సమస్తం అనుకుని జీవిస్తాడు. అది వచ్చేంత వరకు కాసేపు ఈ గురువు గారు అంటాడు, కాసేపు ఆ గురువు గారు అంటాడు, కాసేపు ఈ దేవుడు అంటాడు, ఆ దేవుడు అంటాడు, ఇలా తిరుగుతుంటాడు. తిరుగుతున్నటువంటి ఎప్పుడైతే వీడికి నడిపేటువంటిది గురువు ఒకడున్నాడు, ఆయనే ఇతడు అన్నటువంటిది ఎప్పుడైతే వీడికి తెలుస్తుందో ఇంకా అక్కడ రెస్ట్ అవుతాడు. దాన్ని తుల అని చెప్పారు. అది తులారాశిలో ఉన్నటువంటి లైట్ ఏమన్నారంటే దట్ మూవ్స్ టు రెస్ట్. ఊరికనే విధాల పరిగెడుతున్నటువంటి మనస్సుని ఒక చోట అలా కూర్చోబెట్టేవాడు గురువు. అలా కూర్చోబెట్టేస్తాడు అంతే మన మనస్సుని. అది ఎక్కడైతే జరుగుతుందో అది తులారాశి యొక్క ప్రజ్ఞగా చెప్పారు. అది వెలుగు అనేటువంటి తులారాశిలో ఆ విధంగా దర్శనపడుతుంది. తర్వాత వృశ్చిక రాశి, ద లైట్ ఆఫ్ డే అన్నారు, ద లైట్ ఆఫ్ డే అన్నారు. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ 3 లైట్స్ మీట్. ఇక్కడ 3 వెలుగులు కలుస్తాయండి అన్నారు. ఒకటి ఏమిటంటే ద లైట్ ఆఫ్ ఫారం, ద లైట్ ఆఫ్ సోల్ అండ్ ద లైట్ ఆఫ్ లైఫ్. లైట్ ఆఫ్ సోల్ అంటే ఏంటంటే సింహరాశి, అది మనం చెప్పుకున్నాం. లైట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మేషరాశి, అది చెప్పుకున్నాం. లైట్ ఆఫ్ ఫారం అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఈ 3 లైట్స్ కూడా ఇక్కడ దర్శనపడతాయి. సో 3 స్టేట్స్ కూడా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడు చక్కగా 3 వెలుగులుగా ఉన్నటువంటి లైఫ్ని వీడు చక్కగా దర్శించుతాడండి. అంటే ఫారం ఆస్పెక్ట్ కూడా ఒక లైటే. దేహం అనేటువంటి దానిలో పనిచేస్తున్నటువంటి లైట్ ఒకటి ఉంది, అది ప్రాణశక్తి. అలాగే ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్లో లైట్ ఒకటి ఉంది, అలాగే వీడికి స్పిరిట్ ఆస్పెక్ట్లో లైట్ ఒకటి ఉంది. సో ఈ 3 లైట్స్ కూడా వీడు చక్కగా దే మీట్, దే బ్లెండ్, దే రైస్, దే మీట్, దే బ్లెండ్. ఈ 3 కూడా ప్రతి జీవిలోనూ కలుస్తూ ఉంటారు. ఆ 3 కూడా కలిసి ఒకే ఒక ఎక్స్ప్రెషన్గా రావడం అనేటువంటిది సాధన అన్నారు. అంటే స్పిరిట్ నుంచి సోల్కి దర్శనం పడడం, సోల్లో ఉంటున్నది ఫారం ఆస్పెక్ట్లోకి దిగి రావడం.
ఈ మూడు కూడా ఒకే ఒక్క వెలుగులో మూడు వెలుగులుగా ఈ స్థితి అటువంటిది అందించేటువంటిది మనకి వృశ్చిక రాశి. ఏ బీమ్ ఆఫ్ డైరెక్టెడ్ ఫోకస్డ్ లైట్. మూడు వెలుగులు కూడా ఒకే ఒక్క వెలుగులో ఈ మూడు కూడా భాగంగా అయిపోతాయి. అప్పుడు దాన్ని ఏమన్నారంటే ఏ బీమ్ ఆఫ్ డైరెక్టెడ్ ఫోకస్డ్ లైట్ అన్నారు. ఇన్ దిస్ ద పాయింట్ ఆఫ్ లైట్ బికమ్స్ ద బీమ్, రివీలింగ్ ఏ గ్రేటర్ లైట్ ahead and illuminating the way to the center of the light. Illuminating the way to the center of the light. ఒక వెలుగు ఉందండి, ఆ వెలుగు వీడిని అలా తీసుకెళ్తుంది. అంటే ఏంటంటే సాధనలో అంటే వాడు ఫస్ట్ తన దేహం అనేటువంటిది ఒక వెలుగు చేత నడపబడుతోంది అంటే దానిలో ఇప్పుడు ఫస్ట్ మేల్కాంచాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏదైతే వీడు తీసుకుంటున్నాడో, గుండె కొట్టుకోవడం అనేటువంటి జరుగుతోందో, వీడి దేహంలో ఏ భాగాలు తీసుకున్నా సరే అది వాడి ప్రమేయం లేకుండా అవి నిర్ణయం పడుతున్నాయి. ఆ నిర్ణయం పడుతుండడానికి కారణం ఏమిటంటే వాటిల్లో ఉన్నటువంటి ఒకే ఒక వెలుగు. ఈ వెలుగు భౌతిక దేహాన్ని చక్కగా అలా నడుపుతోంది. ఆ నడుపుతున్నటువంటి వెలుగునందు వీడు ఫస్ట్ మేలుకాంచాలి. అంటే ఏంటి, వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనించినా ఆ వెలుగునందు మేలుకాంచుతాడు. వీడు గుండు కొట్టుకోవడానికి గమనించినా ఆ వెలుగునందు మేలుకాంచుతాడు. వీడికి వస్తున్నటువంటి ఆలోచనలు వీటిని నెమ్మదిగా అలా గమనించుకుంటూ కూర్చున్నా ఆ వెలుగునందు వీడు మేలుకాంచుతాడు. ఇది ఒక ఆస్పెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళాలి వీడు. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీడి యొక్క ప్రజ్ఞ. సో ఇవన్నీ కూడా ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అంటే రహస్యాలు ఎక్కడ ఏమైతే ఇచ్చారో అది వీడు ప్రజ్ఞలో ఉన్నటువంటి వెలుగుగా దర్శించున్నాడు. ఇప్పుడు ఒక వెలుగు ఉంది. సో ఆ వెలుగును అలా దర్శించుకుంటూ వస్తే వీడిలో బుద్ధిమయ లోకాలు ఇవన్నీ కూడా చక్కగా పనిచేయడానికి, మనోమయ లోకాలు ఇవన్నీ కూడా చక్కగా పనిచేయడానికి ఆ వెలుగు మూలంగా ఉంది. ఇప్పుడు ఒక భౌతిక దేహంలో ఉన్నటువంటి వెలుగు చక్కగా ఈ రకంగా వెలుగుతూ ఉండడానికి కారణం ఏంటంటే అక్కడ వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగుకు రెప్లికగా ఇక్కడ ఈ వెలుగు అనేటువంటిది వెలుగుతోంది. తద్వారా దేహం అనేటువంటిది నిర్ణయింపబడుతుంది అంటే రహస్యంలో మీరు మేలు కాన్సర్. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో దాన్ని ఏమన్నారంటే ద లైట్ ఆఫ్ ది సోల్ అన్నారు. ఈ లైట్ ఆఫ్ ది సోల్కి ఈ రకంగా ఇది నిర్ణయం పడడానికి పైన ఇంకొకటి ఉందండి అంటుంటే వీడు నెమ్మదిగా అలా దర్శిస్తాడు. దాన్ని ఏమన్నారంటే ది లైట్ ఆఫ్ లైఫ్ అన్నారు. దాన్ని ఈశ్వరత్వము అన్నారు దాన్ని. సో ఈశ్వరత్వం చెందుతుంది, దాన్ని ది లైట్ ఆఫ్ లైఫ్ అన్నారు. ఈ రకంగా వీడిలో మూడు వెలుగులు ఉన్నాయండి అంటే దానిలో వీడు చక్కగా వీడు మేలు కాంచుతాడు. ఈ మేలు కాంచినప్పుడు వీడికి ఒక బీమ్ ఆఫ్ ఫోకస్డ్ లైట్ అన్నారు. దానిలోకి వీడు ప్రయాణిస్తాడంట. ఆ బీమ్ ఆఫ్ ఫోకస్ లైట్ అంటే చోటులో సెంటర్గా ఒక లైట్ ఉందండి, ఆ లైట్ దగ్గరికి తీసుకెళ్లేటువంటి లైట్ ఉన్నారంటే బీమ్ ఆఫ్ ఫోకస్డ్ లైట్ అన్నారు. ఈ ఫోకస్ లైట్ ఏం చేస్తుందంటే వీడిని చోట్లో ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో దాని దగ్గర తీసుకెళ్తుంది. సో మూడు లైట్స్ కూడా ఒక్కొక్క లైట్గా అవుతాయి. దాన్ని ఏమన్నారంటే బీమ్ ఆఫ్ ఫోకస్ లైట్ అన్నారు. ఈ బీమ్ ఆఫ్ ఫోకస్ లైట్ ఏం చేస్తుందంటే పరిధి నుంచి కేంద్రానికి అలా తీసుకెళ్తుంది. అది మనకి వృశ్చిక రాశి ఇచ్చేటువంటి సాధన. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశిని ఏమన్నారంటే బీమ్ ఆఫ్ డైరెక్టెడ్ ఫోకస్డ్ లైట్ అన్నారు. అది సరే, ఇందాక నేను వృశ్చిక రాశిలోనే చదివేశాను. సో నెమ్మదిగా ఈ మూడు కూడా కలుస్తాయి. ఈ మూడు కూడా కలిసి నెక్స్ట్ ఇదే జరుగుతుంది వీడికి. అదే చెప్పుకున్నాము. ధనుసు రాశిలో ఒకే ఒక ఫోకస్డ్ లైట్ ఉంటుందండి. ఇఫ్ దిస్ ఇన్ దిస్ ద పాయింట్ ఆఫ్ లైట్ బికమ్స్ ద బీమ్, రివీలింగ్ ద గ్రేటర్ లైట్ అహెడ్ అండ్ ఇల్యూమినేటింగ్ ద వే టు ద సెంటర్ ఆఫ్ ద లైట్. ఈ మూడు ఇందాక చెప్పినటువంటి మూడు ఎప్పుడైతే అప్పుడు వీడు నెక్స్ట్ బీమ్ ఆఫ్ ఫోకస్ లైట్కి వస్తాడు. అది ధనుసు రాశి. బీమ్ ఆఫ్ ఫోకస్ లైట్ వీడిని ఏం చేస్తుందంటే కనుక ఒకే ఒక్క లైట్ ఉందంటే చోటులో ఆ లైట్ దగ్గరికి పదండి అంటూ, అంటే సెంటర్ ఆఫ్ లైట్ ఒకటి ఉంది, దాని దగ్గర వీడు ప్రయాణం కడతాడు. ప్రయాణం కట్టడానికి వీడి చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ అంటే బీమ్ ఆఫ్ ఫోకస్డ్ లైట్ అన్నారు. కొండ మీద ఒక వెలుగు ఉందండి, దాన్నే బర్నింగ్ బుష్ అన్నారు. ఆ బర్నింగ్ బుష్కి కొండ కింద నుంచి వీడు పైకి ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణించడానికి వీడిలో ఒక వెలుగు అనేటువంటిది పనిచేస్తుంటుంది. ఆ వెలుగును అన్నారంటే బీమ్ ఆఫ్ డైరెక్టెడ్ లైట్ అన్నారు. ఈ డైరెక్టెడ్ లైట్ ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ కొండ మీద ఉన్నటువంటి వెలుగు దగ్గరికి తీసుకెళ్తుంది. దాన్ని ఏమన్నారంటే సెంటర్ ఆఫ్ లైట్ అన్నారు. అది అది సాజిటేరియస్ అంటారు. నెక్స్ట్ క్యాప్రికార్న్, ది లైట్ ఆఫ్ ఇనిషియేషన్. ఈ బర్నింగ్ బుష్ని ది లైట్ ఆఫ్ ఇనిషియేషన్గా చెప్తారు. అదే మన కథ, అబ్రహాం కథ. కొడుకుని తీసుకొచ్చి నాకు బలి అంటాడు ఆయన. ఎక్కడ బలి ఇవ్వాలంటే బర్నింగ్ బుష్ అంటాడు అక్కడ.
లోపల ఒక గుహ ఉంది, గుహలో పెరుగుతోంది, అక్కడ బలి ఇవ్వంటాడు. సరే వీడు కొడుకుని పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు కొండ మీదకి. ఇక్కడ బలి ఇవ్వడానికి కత్తి ఎత్తి పెడతాడు. అప్పుడు వెంటనే పరమాత్మ ప్రత్యక్షమైన బలి ఇవ్వక్కర్లేదంటాడు. అదంతా కథ. ఆ కథ కూడా ఎన్నో అర్థాలు, పరమార్థాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకు చెప్పబడేటువంటి పాయింట్ ఏమంటే ది లైట్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. దిస్ ఈస్ ద లైట్ విచ్ క్లియర్స్ ద వే టు ద మౌంటైన్ టాప్. లైట్ ఆఫ్ ఇనిషియేషన్ ఏం చేస్తుందంటే వీళ్ళు మౌంటైన్ టాప్కి తీసుకెళ్ళిపోతుంది. బీమ్ ఆఫ్ డైరెక్టెడ్ లైట్గా ఉన్నటువంటి వాడు నెక్స్ట్ లైట్ ఆఫ్ ఇనిషియేషన్లో వస్తాడు. ఆ సెంటర్ ఆఫ్ లైట్ ఉంది కదండి, అది ఉంది అంటే దర్శనం పడటమే వీడికి లైట్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు. దర్శనం పడుతుంది చూసారా, దేర్ ద పాయింట్ ఆఫ్ నోయింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఇనిషియేషన్. అది ఉందని ఎప్పుడైతే మీకు తెలిసిందో, పరమ గురువులు ఉన్నారంటే విషయం ఎప్పుడైతే మీకు తెలిసిందో, యు ఆర్ ఇనిషియేటెడ్ ఇన్ టు దేర్ పాత్. డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం మీకు తెలిసింది కదా అసలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం తెలియకుండా భూమి మీద ఎంతో పనులు వాళ్ళు చేస్తున్నారు. చాలామందికి వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం తెలియదు. మీకు ఉన్నారనేటువంటి విషయం తెలిసింది కాబట్టి దట్ మీన్స్ వీఆర్ ఇనిషియేటెడ్ ఇన్ టు దేర్ పాత్. అండ్ ఆన్ వన్ డే దే విల్ గివ్ దేర్ ఫిజికల్ ప్రజెన్స్. అంతే, సింపుల్. సో ఈ లైట్ ఆఫ్ ఇనిషియేషన్ అంటుండేది ఆ రకమైన మౌంటైన్ టాప్కి తీసుకెళ్తుంది. అండ్ ప్రొడ్యూసెస్ ట్రాన్స్ఫిగరేషన్, ద రివీలింగ్ ద రైజింగ్ సన్. చూడు, ట్రాన్స్ఫిగర్ అవుతాడు, దస్ రివీలింగ్ ద రైజింగ్ సన్. రైజింగ్ సన్ ఏదైతే ఉందో అంటే రైజింగ్ సన్ ఏమిటి, లైట్ ఆఫ్ ఇనిషియేషన్ అంటే ఏంటి, ఇది 10వ రాశి. 10వ రాశి నుంచి మొదటి రాశి. మొదటి రాశి ఏమన్నారు, దాన్ని లగ్నం అన్నారు, దాన్ని రైజింగ్ సన్ అంటారు. రైజింగ్ ప్లేస్. అన్న ఎక్కడ రైజ్ అవుతున్నాడు అన్నట్టు చూడండి అంటారు, లగ్నం అన్నారు దాన్ని. అది సో ఈ రకంగా వీడు పరిపూర్ణుడు అవుతాడు. అంటే 1 to 10 వీడు లింకప్ అవుతారు కదా, అందు గురించి వీడు పరిపూర్ణుడు అవుతాడు. అండ్ ప్రొడ్యూసర్స్ ట్రాన్స్ఫిగరేషన్ దస్ రివీలింగ్ ద రైజింగ్ సన్. దాని గురించి దీన్ని ఏమన్నారు, 10వ రాశిని లాభస్థానం అని చెప్తారు. లాభస్థానం అంటే వీడు ప్రయాణం దేనికైతే మొదలుపెట్టాడో అది వీడికి సిద్ధించింది. మొదటి రాశిలో, మేష రాశిలో వీడు దేనికైతే పుట్టాడో, ఏ కారణంగా అయితే భూమి మీద వీడు దేహం దాల్చాడో దానికి సంబంధించినటువంటి రాశి మకర రాశిలో ఉంటుంది. మామూలుగా మనకి దొరికేటువంటి రహస్యాలు ఇవి నిజమైనటువంటి రహస్యాలు కాదు లైఫ్కి. అసలు రహస్యం మీకు మకర రాశిలో ఉంటుంది, మేష రాశిలో పుట్టినటువంటి వాడికి. లేదా ఏ రాశిలో పుట్టినా దాని 10వ రాశిలో వీడు లాభం, వీడు మొదలెట్టినటువంటి ప్రయాణం వీడికి లాభం అందిస్తుందా లేదా, లేదా ఎటువైపు పెడితే వాడికి లాభం దొరుకుతుందా అనేటువంటి విషయం మీకు 10వ రాశి ఇస్తుంది. గురించి మొదటి రాశిని ఏమన్నారంటే రైజింగ్ సన్ అన్నారు. అక్కడ వీడి ప్రయాణం మొదలైంది. సో అది పరిపూర్ణత అంటున్నది 10వ రాశిలో వీడికి. అందు గురించి ఇక్కడికి వచ్చేటికి వీడు ట్రాన్స్ఫిగర్ అవుతాడు. ఎప్పుడైతే వీడు 10వ రాశికి చేరతాడో విల్ బి ట్రాన్స్ఫిగర్. అంటే అప్పటి వాడు వీడు కాదండి అంటారు, లేదు సార్ వాడేనండి అంటాడు, లేదండి వాడు వేరు వీడు వేరు అంటారు. ఎప్పుడైతే పరమాత్మ యొక్క దర్శనం వీడికి అయిందో, ఎప్పుడైతే వీడు ఇనిషియేట్ అయ్యాడో పరమగురువుల మార్గంలో, హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఒరిజినల్. ఎప్పుడైతే ప్రతీచి ఆ వేణుగానం విందో, అంతకుముందు ఉన్నటువంటి ప్రతీచి వేరు, వేణుగానం విన్నటువంటి ప్రతీచి వేరు. ఈ నేను మునుపటి నేను కాదేమో అంటుంది కదా, అది ప్రతీచి. అది మనకి లైట్ ఆఫ్ ఇనిషియేషన్ అన్నారు దాన్ని, రైజింగ్ సన్ అన్నారు దాన్ని. నెక్స్ట్ కుంభరాశికి వెళ్తాడు ఇక్కడి నుంచి, లైట్ ఆఫ్ ఇనిషియేషన్ నుంచి. Aquarius, the light that shines on earth across the sea అన్నారు. This is the light which ever shines within the dark and cleansing with its healing rays that which must be purified until the dark has gone. This is the light which ever shines within the dark sea, within the dark and cleansing. సో ఈ భూమి మీద ఒక లైట్ ఉందండి, అక్రాస్ ద సీ అని అన్నారు. అది సీలో ఈ లైట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ లైట్ ఏం చేస్తుంది అంటే విచ్ ఎవర్ షైన్స్ విత్ ఇన్ ద డార్క్ అండ్ క్లీన్సింగ్ విత్ ఇట్స్ హీలింగ్ రేస్. ఇట్ ఈస్ క్లీనింగ్. డార్క్లో ఈ లైట్ వెలుగుతుందండి అంట. చీకటిలో ఈ ఆకాశం అదేంటి మనకి లైట్ హౌస్ అని కడతారు కదా మనకి, ఎక్కడ ఉంటుంది, చీకట్లో ఉన్నప్పుడు ఈ లైట్ హౌస్ ఒక
చాలా దాని యొక్క విలువ అనేటువంటిది బాగా తెలుస్తుంది. సో లైట్ హౌస్ అనేటువంటిది వీడికి ఎలా అయితే డైరెక్షన్ అనేటువంటిది అందిస్తుంటుందో, కుంభరాశిలో ఉన్నటువంటి వెలుగు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్ ఏం చేస్తుంది వీళ్ళకి? వీడు వెళుతున్నటువంటి ప్రయాణానికి దారి చూపేటువంటిది. వీడు ఏ కారణంగా అయితే వీడు ప్రయాణం మొదలుపెట్టాడు భూమి మీద, కొండ ఎక్కడానికి వీడు ఎప్పుడైతే మొదలెట్టాడో, ఆ కొండ మీద ఉన్నటువంటి వెలుగు వీడు ఎక్కడున్నా సరే, కొండ మీద ఉన్నటువంటి వెలుగు అటు కొండ ఎక్కడ ఉంది వీడు రారా అన్నటువంటిది చూపిస్తూ ఉంటుంది. ఆ వెలుగు అట్లా వీడు లాగుతుంది. దీని అన్నారు ఎర్త్ అక్రాస్ ద సీ అని అన్నారు, విత్ ఇట్స్ హీలింగ్ రేస్. సో ఇది డార్క్ అండ్ క్లీన్సింగ్ అన్నారు. అంటే నిజానికి ఇది డార్క్ ప్లేన్స్లోకి వీడికి ఇనిషియేట్ చేస్తుండేటువంటిది. కుంభరాశి అనేటువంటిది ఏంటి? ఏదైతే వీడికి అనిత్యము అశాశ్వతము అంటున్న దానిలో వీడు ఉంటుంటాడో, అక్కడి నుంచి వీడికి శాశ్వతత్వం అంటున్నది వీడికి చీకటిమయంగా కనబడుతుంది. అందుకని అక్కడ ఉన్నటువంటి లైట్కి వీడు ఇనిషియేట్ అవుతాడు. ఇనిషియేట్ అయినటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వెలుగును వీడు దర్శించినటువంటి వాడు అటువైపు వీడిని ప్రయాణింపజేస్తూ ఉంటుంది. Which ever shines within the dark sea, this is the light which ever shines within the dark and cleansing with its healing rays, that which must be purified until the dark has gone. ఇది వీటిలో ఒక ప్యూరిఫికేషన్ అంటే తీసుకొస్తుంది. కుంభరాశి ఏం చేస్తుంది? మాస్టర్ సివి గారి ప్రేయర్ లైట్. అది ఆ వెలుగు ఏం చేస్తుంది? లైట్ దట్ షైన్స్ ఆన్ ఎర్త్ అక్రాస్ ద సీ. అది మాస్టర్ సివి ప్రేయర్. ప్రేయర్ వీడు చేస్తుంటే వీడు నెమ్మది వీళ్ళు ఒక ప్యూరిఫికేషన్ తీసుకొస్తుంది. ఇప్పుడు దాకా ఎవరితో గొడవలు అయినటువంటి ఇప్పుడు గొడవలు మొదలవుతాయి. ఎందుకంటే వీడిలో తెలియకుండా ఒక అహంభావం, అహంకారం అంటున్నది ఉంది. అహంకారం తొలగింపడాలంటే ఎవడైతే తొలగించేవాడు ఉంటాడో వాడితో వీడికి తగులాట పెడతాడు. అంతే సింపుల్. వాడితో వీడు తగులాట ఏర్పడేవాడికి వీడుకునేటువంటి అహంకారం అలా పోతుంది. సో ఆ రకంగా కుంభరాశిలో ఉన్నటువంటి వెలుగు వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఒక క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఈ క్లీనింగ్ ప్రాసెస్ హీలింగ్గా తీసుకెళ్తుంది. అంటే వీడిని చక్కగా హీల్ చేస్తూ చక్కగా వీటిలో ఉండకూడనటువంటి వాడిని అలా తీసేస్తూ వీడికి సూక్ష్మత్వాన్ని అనేటువంటిది అందిస్తుంది అన్నమాట. అది ద లైట్ దట్ షైన్స్ ఆన్ ఎర్త్ అక్రాస్ ద సీ అని అంటే. సీ అంటే ఏంటంటే జలములు. ఈ జలములు ఏమిటి? చోట్లో ఉంటుంది జలములు. దాన్ని ఆపసులా భోవా ఇరగం సర్వం విశ్వ భూతాన్యాప ప్రాణావా ఆప పశవ ఆపో అన్నమాపో అమృతమాప సమ్రాడాపో. అన్నిట్లోనూ ఈ జలములు అనేటువంటివి ఉన్నాయండి. ఈ జలముల నుంచే సమస్తము దిగి వస్తుంది అనేటువంటి దానికి చాలా మంత్రం. సో అన్నమాపో అమృతమాపో సమ్రాడాపో విరాడాపో అన్నిటికీ కూడా మూలం జలములే. దాన్ని ఏమన్నారంటే సీ అని అన్నారు. సముద్రం యొక్క జలములుగా చెప్పారు. కుంభరాశిలో ఉన్నటువంటి అక్రాస్ ద సీ అని అన్నారు. సో ఈ జలములు అంటే వీటన్నిటికీ కూడా కాజ్ ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చేది దాన్ని జలములుగా చెప్పారు. సృష్టి అంతా కూడా ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చిందో దాన్ని జలములు అన్నదాన్ని. ఆ జలముల నుంచి సమస్తము దిగి వస్తూ ఉంటుంది. దాన్ని కాస్మిక్ ఫైర్లో ఏమని చెప్పారంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. సో కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ నుంచి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటే దిగి వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారంటే అక్రాస్ ద సీ అని అన్నారు. దాన్ని దట్ విచ్ మస్ట్ బి ప్యూరిఫైడ్ అంటిల్ ద డార్క్ హ్యాస్ గాన్. సో జలములు ఏం చేస్తాయి? వీడికి ప్యూరిఫికేషన్ అంటుండేది అందిస్తాయి. ప్యూరిఫైడ్ అంటే ప్యూరిఫికేషన్ ఎప్పుడవుతాడు? వీడు ప్యూరిఫై ఎప్పుడవుతాడంటే వీడు నమ్మినది లేదా వీడికి తెలిసినది వీడు అంటించుకొచ్చినది ఏదైతే అశాశ్వతమో దాని నుంచి వీడు తొలగింపడినప్పుడు వీడు ప్యూరిఫై అయినట్టు వీడి లెక్క. సో ఎప్పుడైతే కుంభంలో ఉన్నటువంటి వెలుగు వీడికి ఏం చేస్తుందంటే సూక్ష్మత్వంలోకి ఎప్పుడైతే వీడు అడుగు పెడతాడో అప్పుడు వీడు ప్యూరిఫై అవుతాడు. అది జరుగుతుంది. కుంభరాశి. నెక్స్ట్ మేన రాశి, లాస్ట్ది ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. సో ఈ చోటే ఒక వెలుగు అంటాడు ఆయన. చోటు అంతా కూడా ఒకే ఒక వెలుగు. అదే ది వరల్డ్ అన్నటువంటి కార్డు మీరు చూస్తే ఆ వెలుగుగా మీకు దర్శనం పడుతుంది. ది వరల్డ్ అన్నటువంటి కార్డు చూడండి మీరు టారెట్లో. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చెప్పినటువంటి ఈ పదానికి ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటే అది ది వరల్డ్ అన్నటువంటి కార్డ్. ఆ వెలుగుని చూస్తున్నటువంటి వాడికి ఆయనకి ఒకే ఒక సన్న వస్త్రం ఉంటుంది అంతే ఒంటి మీద. అలా ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంతో ఆయన ఐరాన్స్ రాడ్ పట్టుకుని మ్యాజిక్ రాడ్ పట్టుకుని అలా ఆయన ఇదవుతాడు. ఆయన ఈ ప్రపంచం అంటున్నది సర్కిల్గా
తిరగవేస్తే దాని మధ్యగా ఉంటాడు, ఇది ఎక్కడ కూడా ఆయన తాగలదు. ఆ స్థితి అనమాట ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అంటే. అంటే మీనరాశి వాడు అలా ఉంటాడు, ఈశ్వరత్వం అంటే ఏది కూడా వాడిని అంటదండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా పోయండి వాడి ముందు, ధనరాశులు పోయండి అంటదు, భూములు రాసిచ్చేస్తానండి అంటదు, వాడికి చుట్టరికాలు కలిపేసేయండి అయినా అంటదు, అందరికీ అన్ని చేస్తాడు కానీ వాడికి చుట్టరికం ఏది అంటదు. వాడికి ఎవడికి ఏది చేయాలో వాడు అందరికీ అన్ని చేస్తాడు, వాడి మనస్సు మీరు తీసి చూస్తే ఏది అంటదు వాడికి. అది మనకి ఈశ్వరుడు ఇచ్చేటువంటి రహస్యం అది. ఈశ్వరత్వం పొందినటువంటి వాడికి ఏమిటంటే ఏది వాడిని అంటదు, అన్నీ చేస్తుంటాడు, అందరితోటి కలిసి ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు, సృష్టిలో ఉంటాడు, అన్నీ చేస్తుంటాడు, ఏది అంటదు వాడికి. చేసి చూస్తే ఏదంటిదండి అంటే ఉతికినటువంటి తెల్లటి వస్త్రంగా ఉంటుంది వాడి మనస్సు, వాడి జీవితం అలా ఉంటుంది. ఇతరులు వీడిని అంటించుకుంటారు కానీ వీడు ఎవరికి అంటాడు, వీడి మనసు చూస్తే ఏది అంటదు అన్నారు. అది దాని అంటే ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. దిస్ ఈస్ ది లైట్ రివీలింగ్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇట్ రివీల్స్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఏం చేస్తుంది, ఏది అంటకుండా ఒకే ఒక పరమాత్మతో అలా అంటే మీరు తిట్టినా వాడి ముఖంలో మార్పు ఉండదు, మీరు అలా మెచ్చుకుంటూ అలా వాడికి కుంభాభిషేకాలు చేసేసినా వాడి మనసులో ఏమీ మార్పు ఉండదు, మీ ఇష్టం. కానీ మనకి తిడుతూ ఉన్నప్పుడు మనకు వాడి మీద కోపం వస్తుంటుంది, లేదా వాడిని మెచ్చుకుంటున్నప్పుడు మనకు సంతోషం వస్తుంటుంది, కానీ వాడిలో ఏమీ మార్పు రాదు. ఆ స్థితి ఏంటంటే అది మేన స్థితి, మేన రాశి ఉండేటువంటి స్థితి, అది అంతర్యామి ఉండేటువంటి స్థితి, అది ఈశ్వరుడు ఉండేటువంటి స్థితి అది. అందులో జానర్ దిస్ ఈస్ ద లైట్ రివీలింగ్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అదే కదా మనం దక్షయజ్ఞం అలా తిట్టేస్తున్నాడు, తిడుతున్నా అసలు ఈశ్వరుల్లో ఏమీ మార్పు ఉండదు, దక్షుడు అలా తిట్టేస్తున్నా అలా ఉంటుంటాడు అంతే, అలా చిరుమంద హాసంతో అలా ఉంటాడు. అది బాగా సాధన చేయాలి ఎప్పుడు కూడా అలా. మాస్టర్ గారు మనకి నేర్పినటువంటిది అది నేర్చుకోవాలి మనం ఎప్పుడు. ఎప్పుడు అలా చిరుమంద హాసంగా లైఫ్ని ఈజీ వేగా తీసుకోగలుగుతూ ఉండాలి మనం. అంటే సంతోషం కలిగించేటువంటి సన్నివేశాల్లో మనం తప్పకుండా సంతోషంగా ఉంటాం. మనకు బాధ కలిగించేటువంటి సన్నివేశాలు ఉంటాయి చూసారా, ఆ సన్నివేశాలు వచ్చినా కూడా మన ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు అనేటువంటి చదరవు. కష్టాలు వస్తాయి, ఎందుకు రావు, ఖచ్చితంగా వస్తాయి, ప్రతి వాడికి వస్తాయి. కష్టాలు లేనివాడి భూమి మీద ఎవడో ఉండడం, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మనకి అనిపిస్తుంటే మనకున్నటువంటి కష్టమే చాలా పెద్ద కష్టం అండి, వేరేవాడికి చాలా సింపుల్ అండి అన్నటువంటి భావంతో ఉంటాం. ఎందుకురా అలా ఉన్నాం అంటే నాకున్న కష్టం నీకు వస్తే తెలుస్తుంది అంటాం. ఇవన్నీ కూడా పక్క పెట్టేసి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉండడం, చిరుమంద హాసంగా ఉండడం, ఎప్పుడు కూడా ఒకే ఒక్క స్థితిలో ఉండడం, అంతర్యామి ఈశ్వరత్వము బ్రహ్మత్వము ఒకే ఒక్క తన్మయత్వ స్థితి అన్నారు దాన్ని. ఆ స్థితిలో వీడు ఉండగలగడం అంటున్నది ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు. అది వీడికి కావాలి. అంటే వీడి ముందు ఎవడొచ్చి నుంచున్నా, ఎవడొచ్చి కూర్చున్నా వీడు ముఖములో ఏమీ మార్పు ఉండదు, అది రావాలి మనకి. ఇట్ ఎండ్స్ ఫర్ ఎవర్ ది డార్క్నెస్ ఆఫ్ మ్యాటర్. అంతే, వాడి మీద ఇంకా డార్క్నెస్ ఆఫ్ మ్యాటర్ వాడి మీద ఏమీ పనిచేయదు. 4 ఆభరణాలు ధరించినటువంటి వాడు మన ముందు వచ్చి కూర్చున్నాడు అనుకోండి, లేదా ఒక బ్రహ్మాండమైనటువంటి కారులో దిగినవాడు మనకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏమైపోతాం, మనం చాలా మనసు తెప్పుతుంది ఒక నిమిషం. వాడు ఫోటో తీసుకుందాం, అరే వాడు ఫోన్ నెంబర్ అడగడం మర్చిపోయామే, ఏవో ఇలా పీకేస్తుంటాయి మనకి. కనుక ఈశ్వరుడు అన్న, కార్తీక మాసం అన్న మనకి ఇచ్చేటువంటి స్థితి అది. అంటే ఆ స్థితి మనం పొందడానికి మనం సాధన అటువంటి చేస్తుంటాం. అది మేన్ రాశి చాలా అద్భుతం. అంటే మనకి ఈ పదాలు ఇవి తీసుకుంటే మొత్తం నమ్మకం మనకి ఏదైతే ఇస్తుందో అది ఈ పదాల్లో, ఈ సెంటెన్సెస్లో ఆయన జ్వాల్కులు గారు పెట్టారు అంతే. ఒక్కో 2 సెంటెన్సెస్లో మొత్తం ఇచ్చారు ఆయన. అది ఇట్ ఈస్ ద లైట్ రివీలింగ్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. లైట్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనకి ఇక్కడ రివీల్ అయ్యేటువంటి స్థితి. అంటే లైట్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో అదే లైట్ ఆఫ్ ది వరల్డ్. గురించి ఈశ్వరుని ఏమన్నారు, సృష్టి అయ్యేటప్పుడు, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి వాడు ఈశ్వరుడు అన్నారు ఆయన. సృష్టిలోనూ ఉంటాడు, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉండేటువంటి వాడు ఎవడంటే ఈశ్వరుడు అంటారు. అది అందు గురించి ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు దాన్ని. సో ఇవి 12 అంటే ది హైయెస్ట్ సైన్స్ అండి. జ్వాల్కుల్ గారి పుస్తకాల్లో ఎంత అద్భుతంగా ఇస్తారంటే ఆయన, అంటే ఇలాంటి కీస్ మీకు ఎక్కడ దొరకవు. అంటే ఈ 12 రాసుల గురించి ఒక లైట్ ఆస్పెక్ట్లో ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అంటుంది, అంటే ది హైయెస్ట్ థింగ్స్ ఇన్ ఆస్ట్రాలజీ అంటున్నది అనిపిస్తుంది మనకి చదువుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, చాలా సున్నితంగా, చాలా సింపుల్గా ఆయన ఇచ్చేస్తున్నారు.
A study of the above thoughts will reveal the symbolic story with the irradiation of matter. సో ఇవి మీరు జాగ్రత్తగా చదువుకుంటే సింబాలిక్ స్టోరీ ఆఫ్ ది ఇరాడియేషన్ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ ది గ్రోత్ ఆఫ్ ది లైట్. అది మ్యాటర్ అనేటువంటిది మనలో అలా తగ్గిపోతూ ఉంటుంది, వెలుగ్గా మనం నిలిచిపోతా ఉంటాయి. ఈ సెంటెన్సెస్ ఇవి పెట్టుకుని మీరు ధ్యానం చేసినా సరే ఒక్కొక్క నెల ఒక్కొక్క సెంటెన్స్ మీరు ధ్యానం చేయండి. చాలా మనకి ఎలా అయితే ఈ మంత్రాలు ఉన్నాయి కదా, మనకు ఆల్రెడీ 12 రాత్రులకు 12 మంత్రాలు ఇచ్చారు. వాటితో పాటు ఈ సెంటెన్స్ ఒకటి యాడ్ చేసుకోండి. చాలా అసలు ఆ సెంటెన్స్ చదువుకుని అలా మీరు కనులు మూసుకోండి. ఆ నెలంతా ఆ వెలుగ్గా ఆ సెంటెన్స్ని మీరు ధ్యానం చేయండి. మనకి రాసి మంత్రం ఉంది, అలా ఈ సెంటెన్స్ని ధ్యానం చేయండి. చాలా ఈజీగా మనం ధ్యానంలో గడిపోతాం. ఎంతో హయ్యెస్ట్ మెడిటేషన్స్ అన్నీ కూడా సింపుల్ మంత్రాస్లో ఇచ్చారు. చాలా అసలు అంటే ద బ్యూటీ ఆఫ్ మెడిటేషన్ అంటున్నది ఈ మంత్రాలు ఈ సెంటెన్సెస్లో పెట్టారు ఆయన. చక్కగా మాస్టరీ గారు ఇచ్చినటువంటి ఇది ఈ సెంటెన్సెస్ ఇలా మీరు క్లబ్ చేసుకుంటే అంటే ది హయ్యెస్ట్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ అనేటువంటివి మీకు దొరికిపోతాయి. సో irradiation of matter of the growth of light body within the macrocosm and the microcosm. Irradiation of matter of the growth of light. మీలో వెలుగు అలా పెరిగిపోతుందండి, మ్యాటర్ ఆస్పెక్ట్ అలా తగ్గిపోతుందండి అంటున్నాడు. ఒకే ఒక్క మాట అంతే. సృష్టిలోనూ అదే జరుగుతుంది, మీలోనూ అదే జరుగుతుందండి అంటున్నాడు. బాడీ అదే లైట్ బాడీ విత్ ఇన్ ది మైక్రోకాసం అండ్ ద మైక్రోకాసం అండ్ ఫైనల్లీ మేక్ క్లియర్ ది పర్పస్ ఆఫ్ ది లోగోస్. పర్పస్ ఆఫ్ ది లోగోస్ అంటున్నది మీకు పరిపూర్ణంగా నిలుస్తుంది. అంటే ఏంటి, లోగోస్ వాళ్ళు చేసేటువంటి మెడిటేషన్, లోగోస్గా ఉన్నటువంటివి ఆ తత్వం ఏదైతే ఉందో ప్రతి దాంట్లోనూ వాళ్ళు చేసేటువంటి మెడిటేషన్, లోగోస్ చేసేటువంటి మెడిటేషన్. అంటే ఈ మెడిటేషన్ చేస్తే లోగోస్ అయిపోతాం, తోటలో ఉన్నటువంటి లోగోస్ మనం ఒకే ఒక స్థితిలో నిలుస్తాం. అది గ్రోత్ ఆఫ్ ది లైట్ బాడీ విత్ ఇన్ ద మైక్రోకాసం అండ్ ద మైక్రోకాసం. ఈ లైట్ అంటున్నది అలా పెరిగిపోతుంది, వీళ్ళు లోగోస్ తోటి ఒకటిగా వీళ్ళు నిలుస్తారు. ఇట్ ఈస్ బికాస్ స్పీకింగ్ ఇన్ పారబల్స్ ది లైట్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఓన్లీ డిఫ్యూజ్. మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ టాపిక్ వచ్చారు. ఇప్పుడు క్యాన్సర్ కదా అసలు మనం స్టార్ట్ చేసింది, అక్కడ తీసుకొచ్చారు మళ్ళీ. ఏంటి, ది లైట్ ఆఫ్ క్యాన్సర్ ఈజ్ ఓన్లీ డిఫ్యూజ్డ్ వేగ్ అండ్ inchoate, that the influences of the first ray of focused intention and of purposeful will of the second ray of love wisdom, recognized reality and gained experience are found to be missing. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక రహస్యం ఉందండి. ద లైట్ ఆఫ్ క్యాన్సర్ is only diffused, vague and inchoate, that the influence of the first ray of focused intention, of purposeful will, and of the second ray of love wisdom are found to be missing. Their influences are not present except in so far that love and purpose underlie all manifestation. సో కర్కాటక రాశిలో మీకు మేషరాశిను వృషభ రాశిలో ఉంటుంది, మీకు మిస్సింగ్ అవుతుంటున్నాను అన్న. ఏంటి మిస్ అయిపోవడం అంటే, మేషరాశిలో పర్పస్ ఉంటుంది, వృషభ రాశిలో లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి కర్కాటక రాశి చేరినటువంటి వాడికి ఈ రెండు కూడా మిస్ అయిపోతాయి. అంటే ఏంటి, కర్కాటక రాశి వాడు ఎందు గురించి వాడు జన్మ తీసుకున్నాడో, దేని ఎందు వాడు ప్రేమ కలిగి ఉండాలి, అది ఏది వాడి మీద పనిచేయదు. ఏదో అలా ఉంటూ ఉంటాడు అంతే, జస్ట్ ఉంటూ ఉంటాడు అంతే. ఈ రెండు కూడా వాటిలో మిస్సింగ్గా ఉంటాయి. దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ దట్ లవ్ అండ్ పర్పస్ అండర్లై ఆల్ మేనిఫెస్టేషన్, బట్ దే ఆర్ నాట్ ఫోకస్డ్ ఇన్ దిస్ సైన్. అన్నిట్లోనూ పర్పస్ లవ్ ఉంటాయండి, కానీ కర్కాటక రాశి వాడు మాస్ కాన్షియస్నెస్ కదా, వాడిలో ఈ రెండు కూడా మిస్ అయిపోతాయి. ఓన్లీ 5 rays play through this constellation, which even at a relatively high point of development and upon the returning wheel preserves ever the mass relationship for the benefit of the incarnating individual and in order to guarantee the ultimate salvation or substance itself. అంటే ఈ రెండు రేస్, ఫస్ట్ 2 rays అంటే ఫస్ట్ రే పర్పస్, సెకండ్ రే
ది లవ్ ఆస్పెక్ట్. ఈ రెండు కాకుండా మిగిలిన 5 రేస్ ఆస్పెక్ట్ మీ కర్కాటక రాశిలో ఉంటుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ మిస్ అయిపోతాయి. అంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వీటిలో ఉంటాయి, కానీ ఈ 2 రేస్ ఇందులో మిస్సింగ్గా మీకు ఉంటాయి కర్కాటక రాశి వాడికి. ఆ రెండు మిస్ అవ్వడం వల్ల ఏంటంటే విషయం, through this constellation, which even at a relatively high point of development and upon the returning wheel preserves ever the mass relationship. రిటర్నింగ్ వేల్లో ప్రిజర్వ్స్ ఎవర్ ది మాస్ రిలేషన్షిప్. అంటే వీడు సాధన అంటే చేసుకుంటూ వీడు కర్కాటక రాశి వాడికి ఏంటంటే ఇప్పుడు మాస్ కాన్షియస్నెస్ కదా, ఈ మాస్ కాన్షియస్నెస్లో వీడు రిటర్నింగ్ వీల్లో వీడు వస్తూ ఉన్నప్పుడు వీడికి ఆ పాయింట్ ఆఫ్ అన్నటువంటిది వీటిలో అలా ఉండిపోతుంది కర్కాటక రాశి వాడు. అంటే ఏంటంటే ఉండిపోవడం అంటే నేను పలానా అంటున్నది, అంటే వీడు దేహదారిగా వచ్చినటువంటి వాడిలో వాడికి పలానా అన్నటువంటిది వాడి మీద అలా పనిచేస్తుంది. అంటే సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడిలో ఈ పాయింట్ అన్నటువంటిది దాటడం చాలా కష్టం. ఈ పాయింట్లో ఉండిపోతారు కర్కాటక రాశి వాడు. అంటే ఎంత సాధన చేసుకున్నా ఎంత ఇది చేసుకున్నా తనని తాను మర్చిపోయేటువంటి స్థితి వీటిలో తక్కువగా ఉంటుంది. అది చెప్తున్నాను. Relatively high point of development and upon the returning wheel preserves ever the mass relationship for the benefit of the incarnating individual in order to guarantee the ultimate salvation of substance itself. So ultimate salvation of substance itself ఏమిటి? అల్టిమేట్ సాల్వేషన్ ఏంటంటే ఆయనతో అనుసంధానం చెందిన అల్టిమేట్ సాల్వేషన్. సో పదార్థం వీడు ఎవరు అంటున్నది వీటిలో గుర్తుగా వీటిలో ఉండిపోవడం అంటున్నది ఏం చేస్తుందంటే పదార్థం చోట్ల ఉన్నటువంటి వాడితో అనుసంధానం చెందేటువంటి స్థితి వాడికి ఇస్తుంది. అంటే కొంచెం సూక్ష్మంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఇది. అంటే కర్కాటక రాశి ఏం చేస్తుంది వీడికి పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నటువంటిది ఇస్తూ అపాన్ ది రిటర్నింగ్ విల్ ప్రిసర్వ్స్ ఎవర్ ది మాస్ రిలేషన్షిప్ అన్నమాట. సో మాస్ రిలేషన్షిప్ అంటే ఈ భౌతికత్వం అన్నటువంటి దాంతో, అంటే వీడు జన్మ రాహిత్యం అనో లేదా వీడు ఈ అంటే ఈ చోట్లో వీడు ఉండేటువంటి దాని నుంచి వీడు పరిపూర్ణంగా దీని నుంచి అప్లిఫ్ట్ అవడం అన్నటువంటిది వీడు దేహదారిగా ఉంటున్నంతసేపు అది వీడికి పరిపూర్తిగా జరగదు. అంటే దేహంగా ఉంటూ ఉన్నంతసేపు, దేహంలో వీడు ఉంటున్నంత వరకు వీడు ఈ దేహం నాది అనేటువంటి కాన్షియస్ వాడిలో పనిచేస్తుంది. ఈ కాన్షియస్ వీడిలో పనిచేయడం దేనికి అంటే కనుక వీడు చూడటం అన్నట్టు వెలుగును వీడు ఆపాదించుకున్నాడు కాబట్టి ఈ కాన్షియస్ వీడిలో పనిచేయడం చేత ఏం జరుగుతుందంటే ఏ పదార్థం అయితే వీడి దేహంలో ఉందో దానికి ముక్తి అన్నటువంటిది లభిస్తుంది. ఈ పాయింట్ వీడిలో లేదనుకోండి దీనికి దానికి కనెక్టివిటీ ఉండదు వీడికి. ఏదైతే వీడు రోజు స్కూల్కి వెళ్ళి నేర్చుకొస్తున్నాడో అది వీడు ఇంటికి తెచ్చుకోవడం చేయడం చేత ఏమవుతుందంటే ఈ ఇంటికి తెచ్చుకున్నటువంటిది అంటే ఈ పదార్థంలోకి అది దిగి రావడం అటువంటి జరగడం చేత ఈ పదార్థంలో ఉన్న అణువులు వీటన్నిటికి కూడా అప్లిఫ్ట్మెంట్ అటువంటిది ఉంటుంది. సో ఇది నాదే అటువంటిది వీడు మర్చిపోయినటువంటి స్థితిలో వీడు ఉన్నాడు అనుకోండి, వీడికి అప్లిఫ్ట్మెంట్ దొరకదు. అవతార పురుషుడైనా సరే ఈ దేహం నాది, దాన్ని సంరక్షించుకోవడం, దానికి సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం అటువంటిది వాడికి ఎలా అయితే వర్తిస్తుంటుంది, ఎటువంటి వాడికైనా సరే దేహదారిగా ఉంటుంది వాడికి, అది దేనికంటే కనుక ఆ చోట్ల ఉన్నటువంటి ప్రజ్ఞను వీడు దర్శించి వీడు ఈ దేహంలో ఇది నాది అంటే గుర్తింపబడి ఉండడం చేత ఆ వెలుగు వీటికి అందుతూ ఉంటుంది. అది ఇక్కడ అల్టిమేట్ సాల్వేషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్. హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ ఇనిషియేటెడ్ విషన్ are apt to interpret all the signs and their effects in terms of individual man, whereas the purpose of their coordinated influences is both planetary, solar and cosmic. సో సాధకులు కర్కాటక రాశి వాడికి ఒక్కొక్క రాశి ఒక్కొక్క వెలుగుగా వీడికి దర్శనం అవుతుంది. కానీ వీటి యొక్క సమ్మిశ్రం దర్శింపడ్డం అటువంటిది అంటే సోలార్, కాస్మిక్, ప్లానటరీ ఇన్ఫ్లుయెన్సెస్గా వీడు దర్శించుతుంటాడు. కానీ ఈ ఒకే ఒక వెలుగులో ఈ 12 రాసులు భాగంగా ఉన్నాయి. అంటే ఒక స్కూల్లో 10 క్లాసులు 12 క్లాసులు ఉంటే ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వీడు ఎలా అయితే పైకి వెళుతూ ఉంటాడో అలా ఈ 12 రాసులు కూడా ఒకే ఒక దాంట్లో ఇది భాగాలుగా వీడు దర్శించడం అంటున్నది ఇక్కడ ప్రధానమైనటువంటి రహస్యం.
So the initiate who has taken the three lower initiations is occupied henceforth with the effects of the cosmic influences upon the planet and incidentally upon the fourth kingdom in nature, and with the higher mental study of their effects as they produce basic and fundamental changes in the system, in the systemic life, which in its turn affects our planet, its kingdoms in nature, and incidentally human beings. So, ఈ రకంగా వీడు ఈ పన్నెండింటినీ ఒకే ఒక వెలుగు వీడు దర్శించి జీవించడం అన్నటువంటి స్థితిని అన్నారంటే ఇనీషియేట్ అన్నారు దాన్ని. అంటే ఈ థర్డ్ ఇనీషియేషన్ కంప్లీట్ అయి ఉన్నటువంటి వాడికి ఉండేటువంటి స్థితి ఏది చెప్తున్నారు మరి వాడు ఇనీషియేట్ అన్నారు దాన్ని. హూ హ్యాస్ టేకెన్ త్రీ లోవర్ ఇనీషియేషన్స్ ఈస్ ఆక్యుపైడ్ హెన్స్ ఫోర్త్ విత్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్. అప్పుడు వీడి మీద ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేయవు, వీడి మీద కాస్మిక్ ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది. అంటే అప్పుడు వీడి మీద పనిచేసేటువంటి రాసులు కానీ వీడి మీద పనిచేసేటువంటి విధానం కానీ భిన్నంగా ఉంటుంది. త్రీ ఇనిషియేషన్స్ కంప్లీట్ అయిపోయినటువంటి వాడికి. Upon the planet, with the effects of the cosmic influences upon the planet and incidentally upon the fourth kingdom in nature, and with the higher mental study of their effects as they produce basic and fundamental changes in the systemic life which in its turn affects our planet in the systemic itself. అంటే ఈ ప్లానెట్స్ ఇవన్నీ కూడా సిస్టమిక్గా వీటి యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మనం చూస్తాం. కానీ యాజ్ ఏ హోల్గా మీరు ఒక సిస్టమిక్ ఇన్ఫ్లుయెన్స్ దాటి మీరు చూసినప్పుడు వీటి ద్వారా మీరు దర్శించేటువంటిది భిన్నంగా ఉంటుంది. అంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయి ఉన్నటువంటి వాడికి సౌరమండలంలో ఉండేటువంటి గ్రహములు ఇవి ప్రభావం చూపడంగా కాకుండా వాటికన్నా హయ్యర్ కాన్స్టలేషన్స్, వాటికన్నా హయ్యర్గా ఉన్నటువంటి కాస్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వీటి మీద ప్రభావం చూపడం అటువంటి జరుగుతుంది. ఆ విషయాలు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఇన్సిడెంటల్లీ హ్యూమన్ బీయింగ్స్ అది in nature and incidentally human beings. You can see from this, therefore, that as the evolutionary changes are brought about and as human planetary and solar consciousness progressively develops, the influences pouring from the constellations via their intermediaries, the planets, will produce very diverse changes and significant happenings to which man will consciously or unconsciously respond according to his point of development. సో థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయినటువంటి వాడు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడి రహస్యం ఇక్కడ మనకి ఇస్తున్నారండి. మామూలు వాడికి కాదు ఈ పాయింట్. ఏమంటున్నారంటే గ్రహములు ప్రభావం అంటున్నది మామూలు వాడి మీద చూపుతుంటుంది మనందరి మీద. ఒక హయ్యర్ స్థితికి వెళ్ళినటువంటి వాడికి ఈ గ్రహముల ద్వారా ఈ రాసులు వాటి యొక్క ప్రభావం అంటుండే చూపుతుంటారు. ఉదాహరణకి ఏదో గురు గ్రహం ఏదో వీడికి ధనస్సులో ఉందనుకోండి. ధనస్సు రాశి అంటే మామూలుగా మనకు ధనస్సు రాశిలో గురుడు ఉంటే మనకి ఏమని చెప్తారు, నీకు అన్నీ కలిసి వస్తాయి, నువ్వు ఏదైనా సరే నువ్వు పట్టిందలా ఏవో మనకు చెప్తుంటారు ఆ విషయాలు. అవన్నీ మనకు బయట చెప్పేటువంటి దాని గురించి మనం చెప్పుకోకర్లేదు. ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గురుడు వీడికి ఏం చేస్తారంటే ఒక గోదాం వారు ఎలా అయితే వెళ్ళి రంగనాథుడిలో లీనమయ్యారో అలాంటి స్థితి అందిస్తారు. అది ఏమిటంటే అనగా ధనుసు రాశి యొక్క ఇది వీడి యొక్క గురుగ్రహం ద్వారా వీడికి అందుతుంటుంది, పరిపూర్ణంగా అందుతుంటుంది అన్నమాట. అంటే వీడి దేనికైతే వీడి జన్మ తీసుకున్నాడో ఏదైతే వీడి జరుగుతుంటుందో ఆ స్థితి వీడికి చేరడానికి ధనుసు రాశి వీడికి సహకరిస్తుంది. అది గురుగ్రహం ద్వారా వీడికి ఆ వెలుగు అనేటువంటిది అందుతుంటుంది ధనుసు రాశికి సంబంధించినటువంటిది. సో అందుగురించి ఇక్కడ ఇనిషియేట్స్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్లానెటరీ ఆస్పెక్ట్స్ వాళ్ళ మీద ప్రభావం చూపడంగా కాకుండా కాన్స్టలేషన్స్ వాళ్ళ మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ కాన్స్టలేషన్స్ అన్నటువంటివి వాళ్ళ మీద ప్రభావం చూపడంలో వయా దేర్ ఇంటర్మీడియరీస్ ద ప్లానెట్స్ అన్నది వీళ్ళు ప్రొడ్యూస్ వెరీ డైవర్స్ చేంజెస్. అంటే మనకి చూపించేటువంటి చేంజెస్గా ఉండదు, మీకు అక్కడ డైవర్స్ చేంజెస్ ఉంటాయి. అంటే ఉదాహరణకు ధనుసు రాశిలో గురుడు ఉన్నాడంటే వాడి జీవితంలో ఏది వెతుక్కున్నట్టుగా ఉండదు, వెతుక్కోవడం అంటున్నది ఉండదు. వాడికి అన్నీ హాయిగా అమరిపోతుంటాయి. వాడికి 9వ రాశి ధనుసు రాశి చక్కగా గురుడు ఉన్నాడు ధనస్సులో, అంతా బాగుంటుంది, లైఫ్ అంతా హాయిగా ఉంటుంది. కానీ సాధకుడుగా ఉన్నటువంటి వాడికి ఈ ప్రిన్సిపల్ ఇక్కడ వర్తించదని చెప్తున్నారు ఆయన. అది అంటే మామూలుగా చాలా బాగుందని మీరు సాధకుడు అంటే ఇనిషియేట్ లెవెల్. ఇక్కడ ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి జాతకం చూసి నీ జాతకం చాలా బాగుంది, నీకు అన్ని నీకు కలిసి వస్తాయంటే ఏం కలిసి వచ్చింది, వాడికి సొంత ఇల్లు ఉండదు, సొంత ఇల్లే లేదు వాడికి. ఇలా అన్నీ కూడా వాడికి
అంటే ఏదైతే కామన్గా అందరికీ అవైలబుల్లో ఉంటాయో, అందరికీ అమరి ఉంటాయి, వీడికి అది అమరి ఉన్నట్టుగా మీకు కనపడదు. అదేంటి అన్నటువంటి నాలుగు ఖర్చుకోవాలి మనం, ఇదేంటి ఇలా అయింది వీడి జాతకం అన్నట్టుగా. అంటే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే డైవర్స్ కండిషన్స్ ఉంటాయి వాడిలో. వాడికి సొంత ఇల్లు అంటే ఏమంటే సోల్. సోల్లో ఒక సొంత ఇల్లుతో వాడు అనుసంధానం చెందుతాడు. భౌతికమైనటువంటి ఇల్లు ఇది మనకి, మామూలు వాడికి ఇది ఇల్లు దొరుకుతుంది. వాడికి సోల్ సొంత ఇల్లు, అందుకని ఎప్పుడు సోల్ లెవెల్లో ఉంటాడు. అలా మీరు హారోస్కోప్ రీడ్ చేయాలి వాడికి. అది చెప్తున్నారు, ఆ రహస్యాలు ఇస్తున్నారు ఇక్కడ. Therefore, the evolutionary changes are brought about, and as human planetary conscious progressively develops the influences pouring from the constellations via intermediary, very diverse changes and significant happenings to which man will consciously or unconsciously respond. Significant happenings ఉంటాయి. అంటే ఉదాహరణకి వీడి లైఫ్లో చాలా సిగ్నిఫికెంట్ హ్యాపెనింగ్స్ ఉంటాయండి. అంటే వీడి లైఫ్లో, అంటే దేనికైతే వీడు జన్మ తీసుకుని వచ్చాడో అవి పర్ఫెక్ట్గా వీడి లైఫ్లో జరుగుతాయి. ఇనిషియేట్ లెవెల్లో ఉన్నాడు కదా, అందురించి పర్ఫెక్ట్గా అవి జరుగుతాయి. వీడికి చాలా అత్యద్భుతంగా జరుగుతాయి. మిగిలిన విషయాలు ఏవి జరిగినట్టుగా ఉండవు అసలు. అంటే మామూలు వాడికి ఓన్ హౌస్లో ఒక ప్లానెట్ ఉంటే జరిగేటువంటి వీడికి ఇక్కడ జరిగినట్టు మీకు కనబడం. అది ఇక్కడ పాయింట్. ఉదాహరణకి బుద్ధి, మెర్క్యూరీ వెళ్ళి ఎక్కడో ఉంది, వీడికి చక్కగా వచ్చే స్థితిలో ఉంది. అప్పుడు మామూలుగా వీడిది ఏమిటి, మామూలు వాడికి అయితే ఏంటి, వాడు బిజినెస్ బాగా చేస్తాడండి, చాలా అద్భుతంగా చేస్తాడు బిజినెస్. వాడు ఏ రకంగా వాడు స్టాక్ మార్కెట్లో వాడిని పెట్టండి, వాడు పట్టిందల్లా బంగారం అయిపోతుంది. ఎందులో డబ్బులు పెట్టమంటే అందులో పెట్టేయండి. ఈ రకంగా మీరు లైఫ్, మీరు వాడి హారోస్కోప్ రీడ్ చేయాలి. మామూలుగా ఏదో బుధుడు వచ్చే స్థితిలోనో లేదా ఓన్ హౌస్లోనో ఉంటే ఈ రకంగా మీరు మాట్లాడతారు. అదే వీడి స్థితికి వచ్చారనుకోండి, ఇనిషియేట్ లెవెల్లో అంటుంటాడు, బుధుడు ఓన్ హౌస్ లేదా వచ్చే స్థితిలోనో అనుకోండి, ఇలా వీడికి చెప్తే మీకు అక్కడ నడవదు. వాడు వ్యాపారానికి అనర్హుడుగా వాడు నిలవచ్చు మీకు, భౌతికమైనటువంటిగా మీరు చూస్తే. ఇప్పుడు బుధుడు అసలు వీడికి ఏమైనా పని చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ చూస్తే మీరు హారోస్కోప్ చూస్తే ఇలా ఉంటుంది. అంటే మీరు అక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు బుధుడు అనేటువంటి వాడు అలా ఉన్నాడంటే ఎప్పుడు కూడా వీడు పరమ గురువులతో వీడు అనుసంధానం చెంది ఉంటాడు ఇతడు అంటున్నది మీరు స్టడీ చేయాలి. మీరు అలా స్టడీ చేయాలి. ఇప్పుడు కూడా వీడికి పరమ గురువులు అలా పలుకుతూ ఉంటారు. ఎస్, యు ఆర్ బ్లెస్డ్ బై పరమగురు సార్ మాస్టర్ అంటున్నట్టుగా మీరు చెప్పాలి. నీ లైఫ్లో దేనికైతే నువ్వు ఇది చేసుకున్నావు, వాళ్ళు చెప్తున్నటువంటి డిక్టేషన్స్ తీసుకో, వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా నీ లైఫ్ లీడ్ చేసుకో. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయంగా నువ్వు టైం వేస్ట్ చేయకు, చెప్తున్నది యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఫాలో అయిపో అన్నటువంటిదే చెప్పాలి మీకు వాడు హారోస్కోప్. అలా మీరు గైడ్ చేయాలి వాడిని. అది ఆ పాయింట్స్ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నారు. వెరీ డైవర్స్ చేంజెస్ అండ్ సిగ్నిఫికెంట్ హ్యాపెనింగ్స్ టు విచ్ మ్యాన్ విల్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ రెస్పాండ్. ఇప్పుడు కాన్షియస్గా రెస్పాండ్ అవ్వచ్చు, అన్కాన్షియస్గా రెస్పాండ్ అవ్వచ్చు. ఈ వాక్యం పరమగురులు చెప్పిస్తుంది అన్నటువంటి విషయం తెలియచ్చు, తెలియకపోవచ్చు. అన్కాన్షియస్లీ కూడా జరగచ్చు. టు విచ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ రెస్పాండ్ అకార్డింగ్ టు హిస్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. అది ఇప్పుడు ఒక పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ అని బట్టి అది ఉంటుంది. పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్ ఉందనుకోండి, ధారణకు వాడు బాగా చదువుకున్నవాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర వీడు పనిచేస్తున్నాడు అనుకోండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేస్తున్నటువంటి విషయం చూసి వీడు అందులో భాగంగా వీడు నిలిచాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. వాడికి ఎంతో సంతోషం కలుగుతుంటుంది చేసేటువంటి పనులు. ఎందుకంటే కలెక్టర్ గారు ఇప్పటివరకు ఈ గ్రామానికి చాలా అంధకారంగా ఉంది, ఈ గ్రామానికి కరెంటు తెప్పించారు, అది చేశారు, ఇది చేశారు. ఆయన ఎలా పని చేసుకుంటూ వచ్చారు, ఎలా ఇంత పని చేశారు, ఇంత చక్కగా దీన్ని ఇది చేశారు అన్నటువంటి విషయం ఇప్పుడు బాగా చదువుకున్నవాడు ఆయనకి పిఏగా పడ్డాడు అనుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. వాడు ఎంజాయ్ చేస్తుంటాడు ఆయన కలెక్టర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, వీటిని. అలా కాకుండా చదువుకొని వాడు ఎవడో పడ్డాడు అనుకోండి, వాడికి డోర్ తీసామా, డోర్ వేసామా, అబ్బాయి ఎంతసేపు అయినా వీడు ఆయన ఆఫీస్ నుంచి బయట రారేంటి, నేను తొందరగా కార్లో ఇంటికి దింపేస్తే మన ఇంటికి పోవచ్చు, ఇదే ఉంటుంది వీడు బుర్రలో, వేరేది ఉండదు. అది రెండింటికి తేడా. ఆ విషయం చెప్తుంది ఇక్కడ. కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ రెస్పాండ్ అకార్డింగ్ టు హిస్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. The response of the individual cancer subject to the incoming influences and to his environment will be different to those of the disciple or initiate, and these signs will differ in every sign. Thus, according out human development, rounding out human development. Thus, rounding out human development. అంటే ఒక హారోస్కోప్ చూసి, ఉదాహరణకి సేమ్ హారోస్కోప్, అంటే ఒకే టైంలో ఒక ఇనిషియేటివ్ పుట్టారు, ఒక డిసైపుల్ పుట్టారు అనుకోండి, సేమ్ టైం.
టైం ఎక్కడ మారలేదు. అప్పుడు వాళ్ళ హారోస్కోప్స్ రెండు మన దగ్గరికి తీసుకొచ్చారు, రెండు సేమ్ హారోస్కోప్. ఒక డిసైపుల్కి మీరు ఇచ్చేటువంటి ప్రిడిక్షన్స్ షుడ్ బి డిఫరెంట్, ఒక ఇనిషియేట్కి మీరు ఇచ్చేటువంటి ప్రిడిక్షన్స్ షుడ్ బి డిఫరెంట్. అది ఎలా? మామూలుగా ఆ టైంకి మీరు ఇచ్చేటువంటి ప్రిడిక్షన్స్ జనరల్గా ఒకటే ఉంటాయి, ఎవరికైనా సరే, అక్కడ మీరు ఎవరిని కూర్చోబెట్టినా సరే అలా ఉంటుంది మామూలుగా జ్యోతిష్కు. కానీ అలా కాదు మీరు చేయవలసినటువంటి పాయింట్ అన్నటువంటి విషయం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక డిసైపుల్, ఒక ఇనిషియేటివ్ ఇద్దరు ఒకటే టైంకి పుట్టినా మీరు ఇవ్వాల్సినటువంటి ప్రిడిక్షన్స్ రెండు డిఫరెంట్గా వెళ్ళాలండి అని చెప్తున్నారు ఆయన. అది and this again will differ to every sign, thus rounding out human development. Here again is a point which astrologers will have later to take into consideration. I would here like to give you a tabulation which will indicate somewhat the nature of the response of the man during the three stages of development: undevelopment, advanced, and upon the path. Three stages of development అన్నారు. ఈ త్రీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో అంటే మామూలుగా మీరు మేషం ఫస్ట్ హౌస్, సెవెంత్ హౌస్, 10th హౌస్, 9th హౌస్, వీటికి ఉండేటువంటి ప్లానెటరీ లింక్స్ ఇవి మనం చూస్తాం మామూలుగా. కానీ మీరు ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత త్రీ స్టేజెస్, ఒక అన్డెవలప్డ్ వాళ్ళలో మీరు చూసేటువంటి రహస్యం ఒకటి, ఓకే దట్స్ డిఫరెంట్. ఒక అడ్వాన్స్డ్ మ్యాన్గా ఉంటున్నటువంటి వాడు, ఒక 10 మందికి సేవా మార్గంగా జీవిస్తున్నటువంటి వాడు, ఒక హారోస్కోపు, వాడు ఒక చక్కటి సాధకుడు, పరమగురు శిష్యుడు, వాడు హారోస్కోప్ రీడ్ చేయాల్సినటువంటి విధానం వేరు. ఒక అవతార పురుషుడు భూమి మీద పుట్టాడట అంటే వాడి హారోస్కోప్ రీడ్ చేయాల్సినటువంటి విధానం వేరు. మూడు ఒకటే రకంగా రీడ్ చేస్తామంటే గందరగోళం అయిపోతుంది పరిస్థితి. అంటే ఉదాహరణకి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అనేటువంటి పేరు ఒక ప్యూన్కి ఉంది, ఒక ఆఫీసర్కి ఉంది, ఒక సీఈఓకి ఉంది అనుకోండి. శ్రీనివాస్ వచ్చాడండి అన్నారు అనుకోండి, ఆ రాణి వచ్చి కూర్చుంటాడండి, ఏంటో ఈరోజు లేట్గా వచ్చాడు అన్నాడు మీకు తెలియకుండా. ఆయన ఎవడో వచ్చిన ఆయన శ్రీనివాస్ అన్నటువంటి ఆయన ఎవడైతే ఆయన పేరు ఉచ్చరించాడో అతడు ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్, సీఈఓ. వాడు పక్కన ఉన్నటువంటి సీఈఓకి క్లోజ్ ఫ్రెండ్, వాడు వచ్చి అక్కడ కూర్చున్నాడు, వచ్చాడండి శ్రీనివాస్ ఇప్పటికి అని అన్నాడు పక్కన కూర్చున్నాడు. వీడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు, వాడు ఎవరో ప్యూన్ వచ్చాడని అనుకుంటే గందరగోళం అయిపోతుంది. అది ఎట్లాగో ఇక్కడ కూడా హారోస్కోప్ రీడ్ చేస్తున్నప్పుడు ముగ్గురిదే మోర్ డిఫరెంట్గా రీడ్ చేయాలి. ఆ పాయింట్ మీకు కొన్ని లింక్స్ ఇస్తాను ఇప్పుడు అన్నటువంటి చెప్తున్నారని. ఐ వుడ్ హియర్ గివ్ ఏ టాబులేషన్, ఒక టేబుల్ ఇస్తారు నాకు ఈ త్రీ స్టేజెస్కి సంబంధించినటువంటి ద వేరియస్ ఇన్ఫ్లుయెన్సెస్ టు విచ్ హీ సబ్జెక్టెడ్ వెన్ హీ ఎంటర్స్ ఇంటు ద ఫిజికల్ ప్లేన్ ఎగ్జిస్టెన్స్. అది ద ఓపెన్ డోర్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ప్రొసీడ్స్ దెన్ త్రూ ఆల్ ది సైన్స్. వీడు దీనిలోకి వచ్చి అంటే క్యాన్సర్ ద్వారా భౌతిక లోకాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి వీడు అన్నిటిలోకి వీడు ఎలా తెలియబడతానటువంటి రహస్యం మీకు మూడింటిది 3 డిఫరెంట్ చార్ట్స్ అనేటువంటి ఇచ్చేస్తాను. ఈ టేబుల్ దగ్గర పెట్టుకుంటే మీరు హాయిగా మీరు ఒక ఇండివిజువల్ అంటే ఒక అన్డెవలప్డ్ మ్యాన్ వస్తే వాడికి ఎలా మీరు చెప్పాలి ఆ విషయాలు తెలుస్తాయి. ఒక డిసైబుల్గా వచ్చినటువంటి వాడికి ఎలా మనం చెప్పాలంటే విషయం తెలుస్తుంది. ఒక ఇనిషియేట్ లెవెల్లో ఒక అవతార పురుషుడుగా వచ్చాయంటే ఆయన హారోస్కోప్ ఎలా రీడ్ చేయాలి, ఈ పాయింట్స్ అని మనకి ఇస్తారు. నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.